హాయ్ అండి. నువ్వుల కారపొడి కావాల్సిన పదార్థాలు 2 ఎల్లుల్లిపాయ రేఖలు, 10 కరివేపాకు తగినంత, కప్పు ఏమో ధనియాలు, నువ్వుల కప్పు, అరకప్పు ఏమో సాయిపప్పు, 10 ఎండుమిర్చి. ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోద్దండి. రెడీ. వేరే బాండీ పెట్టానండి. నువ్వులు పొడిగా వేపాలి, ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేస్తే పొడిగా అవ్వదు. పొడిగా దీంట్లో వేపాలి. 2 నిమిషాలు సరిపోద్దండి. బౌండ్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఎనిమిరగాలు వేగిపోయి ఒక బౌల్లోకి తీస్తున్నాను. ఇవి తర్వాత నెక్స్ట్ ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలండి. ధనియాలు బ్రౌన్ కలర్ రావాలి. ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపాలి. ఇవి నువ్వులు ఈ కలర్లో రావాలండి. ఈ కలర్లో రావాలి. ధనియాలు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నువ్వుల పొడి. అవి ధనియాలు తీసాం కదా, సాయిపప్పు వేపాలి. ఇది కూడా కలర్ ఎక్కువగా రావాలి. తర్వాత ఏమో జీలకర్ర కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు. పెట్టి వేపాలి. ఇది అయితే మాడిపోతాయి. ఇది కూడా వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది కూడా అయిపోయింది. ఈ కలర్ రావాలి. సాయిపప్పు ఇలా ఉంటేనే మీకు నువ్వుల పొడి బాగుంటుంది. ఆపేసావా? ఆయిల్ వేస్తున్నాను. కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా 2 నిమిషాలు వేపాలి. కరివేపాకు ఇవన్నీ చల్లారిని ఇవన్నీ మిక్సీ పట్టాలి. నువ్వుల పొడి దీంట్లో వేసేస్తున్నాం. మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా రుచికి సరిపడగా సాల్ట్, ఇవి అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అంతా. నువ్వులు కారపొడి రెడీ. కొంచెం రైస్లో వేసుకుని మీకు చూపిస్తాను. కాస్త నెయ్యి వేసి తింటే బాగుంటుందండి.